నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'అరుణ' 4 భాగాన్ని వినేద్దాం. దీని ముందు 3 భాగాలు విని ఇది వినండి. అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. రజనీష్ గారు చెప్పిన వెంటనే అరుణ సరేనని అతన్ని ఎక్కువ టైం వెయిట్ చేయించడం ఇష్టం లేక గబగబా ఆఫీస్ రూమ్‌కేసి పరిగెట్టింది. నమస్తేనండి. నా పేరు అరుణ అని వగరుస్తూ తనని తాను పరిచయం చేసుకొని, సారీ అండి వెయిట్ చేయించానా? మీరొస్తారని ముందుగా తెలీదండి నాకు అంది కంగారుగా. అక్కడున్న కాసేపట్లో అందరూ అరుణమ్మ గారు, అరుణమ్మ గారు అంటుంటే ఎవరో పెద్దావిడ భూతద్దాల్లాంటి కళ్ళజోడు పెట్టుకొని గంటుగా ఉంటుంది అని ఊహించిన డాక్టర్ ఆదిత్యకి సున్నితంగా, సన్నగా, పొడుగ్గా, ఎంతో సింపుల్‌గా, శ్రావ్యమైన గొంతుతో తనని అరుణ అని పరిచయం చేసుకున్న చిన్న అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అతను కూల్‌గా పక్కనే జగ్గులో ఉన్న వాటర్ ఆమెకి గ్లాసులో పోసిచ్చి, ముందు మీరు ఈ వాటర్ తాగి ఒక నిమిషం రిలాక్స్ అవ్వండి. తర్వాత వెళ్దాం. నా షెడ్యూల్లో ఇవాళ, రేపు కంప్లీట్‌గా ఆశ్రమానికే కేటాయించాను అన్నాడు నవ్వుతూ. అయ్యో! మీరివ్వడం ఏమిటండి అని కంగారుగా అతని చేతిలో నుండి గ్లాస్ లాక్కున్నంత పనిచేసింది అరుణ. అతను తనకేసి అలా కళ్ళార్పకుండా చూస్తుంటే అరుణకి కొంచెం మొహమాటంగా అనిపించి, మిమ్మల్ని రూబీ బ్లాక్‌కి తీసుకువెళ్ళమని రజనీష్ అంకుల్ చెప్పారు. వెళ్దామా అండి? అంది ఎంతో మర్యాదపూర్వకంగా. అరుణ కంగారు చూసి నవ్వుకొని, యాహ్! ప్లీజ్ గో హెడ్ అంటూ ఆమెను ఫాలో అయ్యాడు ఆదిత్య. బ్లాక్ రూబీలో ఒక్కొక్కళ్ళని పేరు పేరున పరిచయం చేసి, ఎవరెవరికి ఏమేం మెడిసిన్స్ ఇస్తుందో ఆ వివరాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది అరుణ. పేషెంట్స్ అందరినీ చూడటానికి 2-3 రోజులు పడుతుంది అనుకున్న ఆదిత్యకి ఒక్క రోజులో కంప్లీట్ చేయించేసింది అరుణ. ముఖంలో ఎక్కడా అసహనం ఛాయలు లేకుండా, చిరునవ్వు చెదరకుండా అంతమంది పెద్దవాళ్ల ప్రశ్నలకి ప్రేమతో, ఓర్పుగా జవాబులు చెప్తున్న అరుణ ఆదిత్య కళ్ళకి అద్భుతంగా అనిపించింది. మీకు ఇన్ని మెడిసిన్స్ పేర్లు, ప్రిస్క్రిప్షన్ చూడకుండా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఎలా గుర్తున్నాయి అరుణ గారు? మీరింతకు మునుపు ఎక్కడైనా నర్సుగా పనిచేశారా? మీరే ఒక చిన్న డాక్టర్‌లా అనిపిస్తున్నారు నాకైతే అన్నాడు నవ్వుతూ. అదేమీ లేదండి. ఎన్నో ఏళ్ళగా ఇస్తున్నాను కదా! అందుకే గుర్తుండిపోయాయి అని మీరు నన్ను అరుణ అని పిలవండి చాలు. నా పేరుకు గారు సూట్ అవ్వదండి అంది చిరునవ్వుతో. మీరు కూడా నన్ను సింపుల్‌గా ఆదిత్య అనే పిలవాలి. గారు, డాక్టర్ ఇవన్నీ తగిలించకండి. ఆ షరతు మీద అయితేనే అన్నాడు ఆదిత్య. ఇప్పటివరకు తననెవర్ని అలా పిలవలేదని ట్రై చేస్తానని అంది అరుణ మొహమాటంగా. మొదట్లో తను కూడా చాలా కష్టపడ్డానని, ఆశ్రమానికి రావడానికి ముందు తనకి చదవడం కూడా రాదని, ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ప్రతి పేషెంట్‌కి మెడిసిన్స్ ఆర్గనైజ్ కిట్ తయారు చేసుకునేదాన్నని అరుణ చెప్తుంటే వింతగా ఆమె కేసి చూశాడు ఆదిత్య. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తనకి కూడా ప్రిస్క్రిప్షన్ చూడకుండా సాధ్యం కాదు అంటాడు ఆదిత్య. రియల్లీ యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్ అరుణ అన్నాడు. అతనలా తననేదో గొప్ప పని చేసినట్లుగా పొగుడుతుంటే సిగ్గుపడింది అరుణ. అతను రోజు ఆశ్రమానికి రావడం, అరుణ అతనికి అసిస్ట్ చేయడంతో అతి త్వరలో ఇద్దరి మధ్య స్నేహం బలపడసాగింది. రోజులు గడుస్తున్న కొలది అరుణ అంటే అభిమానం, ప్రేమ పెరుగుతూ వచ్చాయి ఆదిత్యకి. ఓ రోజు అరుణ వాచ్మెన్ వాళ్ళ ఇంట్లో నుండి రావడం చూసిన ఆదిత్య, వాళ్ళనే రమ్మని కబురు పంపొచ్చుగా, మీరెందుకు శ్రమ తీసుకుని వెళ్ళడం అని అన్నాడు. వాళ్ళు తనకి ఆప్తులని, దేవాలయం లాంటి ఆశ్రమాన్ని పరిచయం చేసిన తాత వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చెప్పింది. తను అనాథల రాత్రివేళ చలిలో బయట వణికిపోతుంటే వాళ్ళిద్దరూ తనని చేరదీసి ఎలా కాపాడారో అన్నీ వివరంగా చెప్పింది. రోజుకొక కొత్త విషయం ఆమె గురించి తెలుసుకోవడం ఆదిత్యకి చాలా ఉత్సుకతగా ఉండేది. ఆమె మీద గౌరవం రెట్టింపు అవసాగింది. ఇద్దరి మధ్య గంటలు నిమిషాల్లా దొర్లిపోయేవి. అతను ఫారిన్‌లో తన స్టడీసు, అనుభవాల గురించి చెప్తుంటే ఆమె లైఫ్‌లో అడుగడుగునా తను ఎలా స్ట్రగుల్ అయింది చెప్పేది. ఇద్దరి జీవితాలు 2 విభిన్న కోణాలు. ఒకరి జీవితం వడ్డించిన విస్తరి అయితే మరొకరిది నిత్య పోరాటం. అరుణ తన గతం గురించి చెప్తుంటే అతని మనసు బాధపడేది. ఆమెని అక్కున చేర్చుకొని, నీకు నేనున్నాను, నువ్వెప్పుడూ కష్టపడకుండా చూసుకుంటాను అని చెప్పాలనే కోరికని
బలవంతంగా ఆపుకున్నాడు ఆదిత్య. అది సరైన సమయం కాదు అని. మర్నాడు ఆదిత్య సాయంత్రం డాక్టర్స్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలని ఉదయమే ఆశ్రమం విజిట్కి వెళ్ళాడు. అరుణ గురించి ఆఫీస్ బాయ్ని అడిగితే మేడంకి ఒంట్లో బాలేదని తన రూమ్లోనే ఉన్నారు అని చెప్పి పిలుచుకు రమ్మంటారా సార్ అని అడిగాడు. వద్దు అని చెప్పి తనే ఆమె రూమ్కి వెళ్తానని చెప్పాడు ఆదిత్య. అరుణ రూమ్ తలుపు కొంచెం వారగా వేసుంటే డోర్ నాక్ చేద్దామనుకున్న ఆదిత్య మంత్రముగ్ధుడై నిలబడిపోయాడు. లోపల నుండి శ్రావ్యమైన అన్నమాచార్య కీర్తన వినపడుతుంటే అరుణ జుట్టు దువ్వుకుంటూ విండో దగ్గర నిలబడి తన్మయత్వంతో పాడుకుంటూ బయటకు చూస్తుంది. ఆమెది పెద్ద జడ అని తెలుసు కానీ జుట్టు విప్పితే నేలకు తాకుతుందేమో అన్నంత పొడగాటి నల్లని కురులని తెలియదు అనుకొని అలా చూస్తూ ఉండిపోయాడు. సభ్యత కాదు అని తెలిసిన ఆమెందుకో తల తిప్పి ఆదిత్యాన్ని చూసి కంగారు పడింది. చున్నీ కోసం వెతుక్కుంటూ, అయ్యో మీరెప్పుడొచ్చారు? రమ్మని కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదా, అయినా మీరు సాయంత్రం కదా రావాలి అని, ప్లీజ్ కూర్చోండి అంటూ కుర్చీ ముందుకు జరిపింది హడావిడిగా. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఇన్ఫామ్ చేయకుండా మీ రూమ్కి వచ్చినందుకు అని. మీకు ఒంట్లో బాగాలేదని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి అంటూ కూర్చున్నాడు. ఒంట్లో కొంచెం నలతగా ఉందని, అంతకు మించి కంగారు పడాల్సింది ఏమీ లేదు అని చెప్పింది. మీరు ఇంత బాగా పాడతారని ఎప్పుడూ చెప్పలేదే నాకు. నాకెంతో ఇష్టమైన సాంగ్ అన్నమాచార్య కీర్తన కదా ఇది. సంగీతంతో మా మమ్మీ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. తను చాలా బాగా పాడేది అని చెప్పి, ఇంకోసారి తప్పకుండా నాకు ఈ సాంగ్ పాడి వినిపించాలి మీరు అన్నాడు. అయ్యో నాకు పాటలు రావండి, విని నేర్చుకున్న సంగీతం. ఏదో కూని రాగాలు తీస్తుంటాను. ఎవరి దగ్గర శిక్షణ పొందే అవకాశమే లేదు. రేడియోలో విని నేర్చుకున్నదే అంది. ఎప్పుడూ శారీలోనే ఉండే అరుణ చుడీదార్లో ఇంకా చిన్నపిల్లలా అనిపించింది ఆదిత్యకి. చిన్నపిల్లే అయినా అరుణ పరిస్థితుల ప్రభావం వల్ల త్వరగా పెద్దరికాన్ని ఆపాదించుకుంది అనుకున్నాడు. ఆమెను ఎంతసేపైనా అలా చూస్తూ కూర్చోవాలి అనిపించింది. ఆమె రూమ్ కేసి దృష్టి మరలించాడు. బాగుండదు అని. విశాలమైన రూమ్, నీట్గా సర్దుంది. ఓ పక్కగా కుట్టు మిషన్, మరో పక్కగా ర్యాక్స్ నిండా బుక్స్. ఒక చిన్న లైబ్రరీనే ఉంది అని చెప్పొచ్చు ఆమె రూమ్లో. ఇన్ని బుక్సా అని ఆశ్చర్యంగా ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అందులో పెద్ద బాల శిక్ష, కర్ణాటక సంగీతం మొదలుకొని కంప్యూటర్ సైన్స్ బుక్స్, రకరకాల నావెల్స్ ఉన్నాయి. మీకు ఉపయోగపడే బుక్స్ ఏమీ నా దగ్గర ఉండవండి అంది అరుణ కొంచెం మొహమాటంగా. చిన్నప్పటి నుండి యుఎస్లోనే ఎక్కువ టైం ఉండబట్టి తెలుగు నవలలు చదివే అవకాశమే రాలేదని, మీరు అనుమతిస్తే ఒక నవల తీసుకుంటాను అన్నాడు. అంతకన్నానా? మహద్భాగ్యంగా తీసుకోండి అంది. తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లెర్నింగ్ బుక్స్ చూసి, మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది అరుణ ఇవన్నీ నేర్చుకోవడానికి? అటు చూస్తే ఆశ్రమం బాధ్యత అంతా మీ భుజస్కంధాల మీదే ఉన్నట్లుంది అన్నాడు ఆశ్చర్యంగా. నేర్చుకోవాలని కోరిక ఉండాలే కానీ సమయం కేటాయించడం పెద్ద కష్టమేమి కాదండి అంది చిరునవ్వుతో. ఎస్ యూజువల్. నా కామెంట్ ఒకటే, మిమ్మల్ని కలిసిన దగ్గర నుండి అని ఆదిత్య అంటూ ఉండగానే, నాకు తెలుసులేండి మీరేమంటారో. యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్ అరుణ అని. అవునా అంది సిగ్గుపడుతూ అరుణ. మీరు నా నాడి పట్టేశారని నవ్వుతాడు ఆదిత్య. ఇద్దరి మధ్య క్రమంగా చనువు పెరగసాగింది. స్నేహానికి అనురాగము అనే బంధం పెనవేసుకుంటుంది. వన్ పర్సనల్ క్వశ్చన్, మీకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా అని అడిగాడు సడన్గా. బాయ్ ఫ్రెండ్సా నాకే అని ఆ మాట అనడానికే మొహమాట పడిపోయి, ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా స్నేహితులేనండి అంది అరుణ నవ్వుతూ. ఆమెకి ఎప్పటి నుండో అడగాలనుంది. అతనికి సుమారుగా 30 ఏళ్ళు వరకు ఉంటాయి. వివాహం అవలేదు అని తెలుసు, కానీ ఎందుకు చేసుకోలేదు అని తెలుసుకోవాలని కోరిక. సమయం వచ్చింది కాబట్టి వదులుకోదలుచుకోలేదు. మరి మీకో అని అడిగింది. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఆదిత్యకి.
ఈ ప్రశ్న అరుణ నుండి ఊహించలేదు అతను. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను, పర్సనల్ విషయం అడిగి అంది అరుణ అతని ముఖం చూసి. నో నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పటి నుండో మీతో ఈ విషయం నేనే షేర్ చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాను అన్నాడు. తను అమెరికాలో ఒక అమ్మాయిని తో డేటింగ్ చేసేవాడినని, మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్న తరుణంలో ఆమెకి తనకి అభిప్రాయ భేదాలు వచ్చి రోజు గొడవలతో మనశ్శాంతి లేక తన ప్రొఫెషన్ కూడా న్యాయం చేకూర్చలేకపోయాను. డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో డాడీ ఇండియాకి వచ్చేయమన్నారు. కొంతకాలం ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు అని. వచ్చిన తర్వాత మీకంతా తెలిసిందే అని, మీ సాన్నిహిత్యంలో ఎలాంటి వారికైనా స్వాంతన లభిస్తుంది అరుణ. అమూల్యమైన స్నేహితురాలు దొరికింది నాకు అన్నాడు ఆదిత్య. మీతో మాట్లాడుతుంటే టైమే తెలీదని, ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చి మిమ్మల్ని ప్రశ్నలతో బోర్ కొట్టించేశాను. ఆమెని రెస్ట్ తీసుకోమని సెలవు తీసుకుంటాడు ఆదిత్య. అతనితో సమయం గడపడం తనకెప్పుడూ ఆనందమేనని, అతను వచ్చాకే తనకు కూడా రిలీఫ్గా ఉంది అని చెప్పింది అరుణ. ఆదిత్య వచ్చి వెళ్ళిన తర్వాత అరుణ మనసంతా ఆనందంతో పరవళ్ళు తొక్కినట్లు అయింది. ఆదిత్యకు తెలియని టాపిక్ అంటూ ఏదీ ఉండదు. ఏ విషయం గురించైనా అనర్గళంగా మాట్లాడగలడు. అదే అతనిలో అరుణకు ఎంతోగానో నచ్చిన విషయం. తనకి తెలియని ఎన్నో విషయాలు అతన్ని అడిగి తెలుసుకునేది. స్వచ్ఛమైన అతని నవ్వు, మాట్లాడుతుంటే అతని హావభావాలు, మేనరిజమ్స్ అన్నీ అతన్ని అలానే చూస్తూ ఉండిపోయేలా చేసేవి ఆమెని. అతను కూడా తనని ఇష్టపడుతున్నట్లే ఉంది. ఈ అనుభూతి ఎంతో కొత్తగా, వింతగా, సంతోషంగా ఉంది అనుకుంటూనే తను అందని దానికి అరులు చాచటం లేదు కదా అనుకునింది. అతనికి తనకి భూమి ఆకాశాలంత తేడా ఉంది. తనేమో అనాథ, చదువు కూడా అంతంత మాత్రమే. అతను డాక్టర్, స్థితిపరుడు, మంచి ఫ్యామిలీ నుండి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? తనే అత్యాశకి పోతుందేమో అనుకొని తన లిమిట్స్లో తను ఉండాలి, మనసుని అదుపులో పెట్టుకోవాలి అనుకునింది. 2 రోజుల్లో అరుణ కోలుకుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.